జోగిని చనిపోయిన తర్వాత దశదిన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శివశక్తి జోగిని కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ పాల్గొని తనకు ఇష్టమైనటువంటి పిండి వంటలు, పండ్లు, పలహారాలన్నింటిని కూడా ఇచ్చి పూలతో వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటారో, ఆ తర్వాత జోగిని చనిపోయిన తర్వాత వారి శిష్యులు ఎవరైతే ఉంటారో అన్ని రోజులు వాళ్ళు ఎలాంటి గుళ్ళకు, పండుగలకు వెళ్లకుండా బొట్టు కంకణం లేకుండా ఉంటారు. కాబట్టి వారందరికీ ఆ రోజు బండారి కుల పెద్దలు అందరూ కూడా వారికి బండారి వేసి బొట్టు పెట్టి కంకణం కట్టి ఇక నుండి అన్ని పూజలకు వెళ్ళవచ్చు, పండుగలు చేయవచ్చు అనేది కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ చనిపోయిన జోగిని యొక్క గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువు లేకపోతే ఎవరైనా పెద్దవారు వారి బాధ్యతలు తీసుకుంటారు. వారు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బొట్టు పెట్టి కంకణం కట్టి తలపైన బండారి వేసి ఇక నుండి మీ బాధ్యతలన్నిటి కూడా నాయి అని ఒక భరోసా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. ఈ భరోసా తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకు తల బండారి వేసి వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైనది గురువు యొక్క నిషా